క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మొట్టమొదటి సోలార్ ప్రాజెక్ట్ కడపలో రన్ అవబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల నుంచి 2 చోట్ల 1542 ఎకరాల భూముల్ని 30 ఏళ్ల లీజుకి తీసుకున్నారు. ఏడాదికి ఎకరాకి 31,000 రూపాయల చొప్పున లీజ్ ఇస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి 5% చొప్పున పెంచేలా ఒప్పందం. దీనివల్ల రైతులకి శాశ్వత ఆదాయం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రాబోయే 25 ఏళ్లలో దాదాపు 2.16 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఈ 2 ప్లాంట్లో అత్యాధునిక బైఫేషియల్ సోలార్ సాంకేతికతను ఉపయోగిస్తారు. సాధారణ సోలార్ ప్యానెల్ కేవలం పైభాగం నుండి సూర్యరశ్మిని గ్రహిస్తే, బైఫేషియల్ ప్యానెల్ కింద నేల మీద నుండి పరావర్తనమయ్యే కాంతిని కూడా గ్రహించి 2 వైపులా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాడు. దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పాదన సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని జాతీయ గ్రిడ్కి అనుసంధానించేందుకు వీలుగా ప్లాంట్ ప్రాంగణంలోనే 220/33 kV పూలింగ్ సబ్స్టేషన్ నిర్మించారు. అక్కడ నుండి 12.8 కిలోమీటర్ల పొడవైన హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చెందిన కర్నూలు 3 సబ్స్టేషన్కి అనుసంధానించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు ఇక్కడ నుంచి గ్రిడ్కి క్లీన్ ఎనర్జీ సరఫరా కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కడప దానికి కేంద్రం అవుతుంది. రేపు లోకేష్ ప్రారంభిస్తారు దాన్ని.